కీర్తన మొదటిగా I'll give you 5 different kinds of prayers. మొదటిగా ప్రేయర్ ఫర్ ప్రొవిజన్. మొర దేనికంట? దయచేయడానికంట. దేవుడు ఏమైనా దయచేయాలా మీ జీవితంలో? దట్ ఈస్ ద ఫస్ట్ ప్రేయర్ ఫర్ ప్రొవిజన్. కీర్తనలు 107వ కీర్తన 4వ వచనం నుండి 9వ వచనం వరకు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు దిస్ ఇస్ ద ప్రేయర్ ఫర్ ప్రొవిజన్. ఈరోజు మీకు ఏమైనా అవసరం ఉందా? ఏమైనా అక్కరుందా? దేవుడు అంటున్నాడు, చాలామంది లోకానుసారులు ఏమంటారంటే, లోకానుసారమైన క్రైస్తవులు ఏమంటారంటే, మనం ఏది కూడా అడగద్దు దేవుణ్ణి, మనము ఆశీర్వాదాల కొరకు అడగద్దు, మనకి ఇది కావాలి అది కావాలని అడగకూడదు. ఎందుకు? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు కదండి, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్పిన యేసుప్రభు ఈరోజు ఏంటి అవసరత అక్కర్లా. ఈ దేవుడు అంటున్నాడు, మీ ఫిజికల్ కానీ మీ శారీరక సంబంధమైన అవసరత అక్కరైనప్పటికీ, లేకపోతే మీ ఆత్మీయ సంబంధమైన అవసరత అక్కర కానివ్వండి, దేవుని అడగాలంట. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలెను. అంటే మన ప్రాణము సొమ్మసిలుతుందండి. మనకి అవసరతలు అక్కర్లు తీరినప్పుడు, అప్పుల్లో మునిగినప్పుడు, లేకపోతే ఏది కూడా చేతిలో మిగలనప్పుడు మన ప్రాణం సొమ్మసిలిపోతుంది. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో మీరు వేడుకోండి, మొరపెట్టండి. ఏంటి అవసరత? ఏంటి అక్కర? మీకు తెలుసు. మీ ఇంట్లో సమృద్ధి లేదా? మీ ఇంట్లో సమాధానం లేదా? మీ ఇంట్లో సంతోషము లేదా? మీ ఇంట్లో ఏది కూడా మిగలట్లేదా? చేతిలో మిగట్లేదా? ఉద్యోగం లేదా? ఏంటది? వాట్ ఈస్ దట్ యువర్ ల్యాకింగ్ ఇన్ యువర్ లైఫ్? గాడ్ ఇస్ సేయింగ్ ప్రేయర్ ఫర్ ప్రొవిజన్. ఈ కీర్తననే చెప్తుంది, వారు సొమ్మసిలిన పరిస్థితులు, ఎడారి లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంట 7వ వచనము, వారికి చక్కని త్రోవ చూపించాడంట దేవుడు. చక్కని త్రోవని చూపించే దేవుడు. ఆయన మనకు అన్నీ తెచ్చి రెడీగా సిద్ధం చేసి పెట్టడేమో, కానీ ఏ మార్గం వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్తే మనకి ప్రొవిజన్ దొరుకుతుంది, ఏ మార్గంలో వెళ్తే దేవుడు మనకి ఆయన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు, ఆయన బయలుపరిచే దేవుడు అంట. ఈరోజు మొరపెడుతున్న రెండవది ఏంటిదంటే, విడుదల కోసము ప్రార్థన. విడుదల కోసం ప్రార్థన. 10వ వచనం నుండి 12వ వచనం, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానంను తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. మనలో చాలామంది వీ హ్యావ్ డిసొబేడ్ గాడ్. మరి ముఖ్యంగా యవనస్తులు, యవన ఇచ్చల కోసము, యవన స్నేహితుల కోసము, వీరి కోసము, వారి కోసము, లేకపోతే ఏదో రిలేషన్షిప్స్ కోసం, సంబంధాల కోసము, లేకపోతే ఒకవేళ మీరు కుటుంబస్తులుగా ఉండొచ్చు, కానీ అనేక మార్లు తెలిసి దేవుడికి అవిధేయులుగా మారి ఉండొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి ఏంటంట, దేవుడే మనల్ని అప్పచెప్పాడంటే ఎవరికి అంటే చీకటికి. ఈ రోజు బాధ మీరు అనుభవిస్తున్నారంటే మీరు గ్రహించుకోండి, ఈ బాధ నాకు ఎందుకు కలిగింది? నేను నీతిమంతులుగా ఉన్నప్పటికీ కలిగిందా, లేకపోతే నేను ఏమైనా తప్పు చేస్తానా? గ్రహించుకోండి. లాట్స్ ఆఫ్ టైమ్స్ గాడ్ పర్మిట్స్ సమ్ హార్డ్షిప్స్. దేవుడు కావాలని కొన్నిసార్లు మనకి శ్రమను అనుమతిస్తాడు, నీతిమంతులకి కూడా అనుమతిస్తాడు, యోబులాగా. కానీ అనేక మార్లు శ్రమ ఎందుకు వస్తుందంటే మనము అవిధేయులుగా ఉండడం బట్టి. Are you disobedient to God in any area? ఏ ఒక్క చిన్న విషయంలోనైనా దేవునికి అవిధేయులుగా ఉన్నారా? అవిధేయులుగా మారారా? అది చిన్నదైనా. ఇప్పుడు మాట్లాడుతుండగానే దేవుడు మీకు బయలుపరుస్తుండొచ్చేమో, ఆ చూపు ద్వారా, ఆ మాట ద్వారా, ఆ క్రియ ద్వారా, ఆ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం ద్వారా, ఆ చేయకూడని పని చేసినందున ఏదో అబద్ధం ఆడుంటారేమో, ఏదో తప్పించుకోవడానికి ఏదో చెప్పుంటారేమో. మనం అనుకుంటాము చాలాసార్లు, అపవాది నన్ను బాధ పెడుతున్నాడు అని. కానీ మీరు అపవాదికి చోటు ఇచ్చారేమో
గ్రహించండి. దురాత్మలు ప్రవేశించడానికి మీరు చోటిచ్చారేమో. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా చిత్తం చేయలేదు కాబట్టి మిమ్మల్ని అప్పగించేశాను, అనుమతించాను అపవాదిని పీడించడానికి. దేవుడు బాధపడి మనల్ని అప్పజెప్పడంట. అయితే దేవుడు అంటున్నాడు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ద రూమ్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్ ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ మీరు అపవాదికి మీ జీవితంలోకి ప్రవేశించడానికి మీరు తలుపు తెరిచినప్పటికీ మీరేం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో మొరపెడితే దేవుడు అంటున్నాడు 13th verse, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును. ఇది చూడండి, అందరూ జాగ్రత్త వినండి. 14వ వచనం, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటిది దేవుడు చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు అపవాది చేత పీడించబడుతున్నట్లయితే, మీ కుటుంబం అపవాది చేత పీడించబడుతున్నట్లయితే, దురాత్మ శక్తులు మీ గృహంలో ఎంతగానో సంచరిస్తున్నాయో మీరు తెలుసుకుంటున్నారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, లేకపోతే మీ మీ కుటుంబంలో ఉన్న ఇతరుల ద్వారా వారు చేసే క్రియలు, వారు మాట్లాడే మాటలు, వాళ్ళు దెబ్బలు, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అపవాది రాజుగా ఉన్నాడేమో మీ ఇంట్లో, మీ కుటుంబంలో. అయితే మీరు గ్రహించుకోవాలి ఏంటిదంటే, యూ హ్యావ్ గివెన్ రూమ్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్. కానీ దేవుడు అంటున్నాడు, అయినను ఒకవేళ వారు పశ్చాత్తాపడి నా సన్నిధిలో మొరపెట్టినట్లయితే వారి కట్లను తెంపి వేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు కట్లు తెంపివే అని ఈ పాస్టర్, ఆ పాస్టర్, ఈ సంఘం, ఆ సంఘం కాదండి. మీరు స్వతహాగా మీ జీవితంలో విడుదల కావాలా, మీ జీవితంలో విజయం కావాలా, మీరేం చేయాలంటే మీరు వేడుకోవాలంట, మీరు మొరపెట్టాలంట, మీ నోటితోటి చెప్పాలంట, నాకు చాలు, అపవాది నీకు నా పైన అధికారం లేదు, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, అన్ఫర్గివ్నెస్, క్షమించలేని హృదయమా, ఈర్షణ, ద్వేషమా, అసూయన, ఏమేమైతే బంధిస్తుందో ఆ వాటి అన్నిటినీ, పొర్నోగ్రఫీ, అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైన కార్యాల, అక్రమ సంబంధాలు, అవన్నిటిని రినౌన్స్ చేసి విడిచిపెడితే అంటే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆ కట్ల నుండి విడిపిస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హీ స్నాప్డ్ ద చైన్స్ లైక్ దట్. మూడవది ఏంటిదంటే, స్వస్థత కోసము ప్రార్థన, ప్రేయర్ ఫర్ హీల్. 17, 18, 20 వచనాలు చదువుదామండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషం చేత బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారంలో సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. మనం చాలా మందికి అనారోగ్యం కలగడానికి కారణం ఏంటిదంటే పాపం బట్టి. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు చేసిన దుష్టక్రియలు బట్టి, అవివేకంగా ప్రవర్తించిన విధానం బట్టి, దే హ్యావ్ బ్రాట్ ది సిక్నెస్ అపాన్ దెమ్సెల్వ్స్. ఎయిడ్స్ ఎలాగొస్తుంది? దే హ్యావ్ సిన్డ్. అందుకనే ఆ పాపము ద్వారా వారు చాలామంది వెంటనే దేవునితోటి సమీపంగా ఉన్నప్పుడు, దేవునితోటి సన్నిహితంగా బ్రతికినప్పుడు, ఏ చిన్న పాపం చేసినా మనం వెంటనే దాని ప్రతిఫలం చూస్తుంటాం కదండి. ఏదైనా చిన్నది చేస్తే వెంటనే ఏదో ఒక రూపంగా దేవుడు మనకి చెప్తుంటాడు. హీల్ టీచర్స్ ద లెసన్, యూ హ్యావ్ డన్ రాంగ్ దేర్, యూ హ్యావ్ స్పోకెన్ రాంగ్ హియర్, యూ హ్యావ్ డన్ దిస్, యూ హ్యావ్ డన్ దట్, అందుకనే ఇది జరిగింది అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు. అదే రీతిగా అనారోగ్యం కూడా చాలాసార్లు పాపం ద్వారా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు అది దేవుడు అనుమతిస్తాడు. కానీ ఎటువంటి హీలింగ్ అయినా, ఎటువంటి అస్వస్థత అయినా, ఎటువంటి అనారోగ్యమైన దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు, నేను నీకు స్వస్థతనిస్తాను అంటున్నాడు. ఈరోజు అడగండి, అస్వస్థతతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, దేవా నీ వాక్కును పంపించి నాకు స్వస్థత దయచేయ. సెండ్ మీ యువర్ వర్డ్, ఐ యామ్ ద లార్డ్ దట్ హీలెత్ థీ, ఐఎమ్ ద లార్డ్ దట్, నేనే నిన్ను స్వస్థపరచు వాడును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడు. 4వది ప్రేయర్ ఇన్ టైమ్ ఆఫ్ సఫరింగ్. 26వ వచనం నుండి 25వ వచనం నుండి, ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. 25th verse, ఆయన సెలవేయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. ఎందుకు నేను మొదటిగా 26వ వచనం చదవాను అని అంటే, 25వ వచనంలో ఏముంటుందంటే, ఆయన సెలవీయగా తుఫాను పుట్టినంట. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, లేకపోతే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మన జీవితంలో అనుభవిస్తున్న శ్రమ ఆయన ఆజ్ఞాపించాడంట.
ఆయన చెప్పి ఉన్నాడంట. మరొక్కసారి ఆ వచనం పెడతారా? హీ ఆర్డర్డ్ ద స్టార్మ్. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఎందుకు దేవా అని అడుగుతుంటాం చాలామంది. ఎందుకు దేవా, ఎందుకు దేవా? అది దాని తరంగములను పైకెత్తను. అంటే ద వేవ్స్ గోస్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి కొట్టుకొని పోతాం అనమాట. కానీ దేవుడు అంటున్నాడు, నేనే అనుమతించాను. మనం అనుకుంటాం, ఏం దేవా నీకు నవ్వులాటలాగా ఉందా, నాకెందుకు అనుమతించావు అని అనుకుంటాం. కానీ ఆయన సెలవిగా తుఫాను పుట్టాను. ఈరోజు మీ జీవితంలో తుఫాను, శ్రమ ఉందంటే దేవుడు సెలవిచ్చాడేమో, లేకపోతే అపవాదికి చోటిచ్చారేమో మనము గ్రహించుకోవాలి. నీతిమంతులకి ఆయన అనుమతిస్తాడంట. నీతిమంతులకి, పరిశుద్ధంగా భయభక్తులు కలిగిన వారికి దేవుడు శ్రమను అనుమతిస్తాడంట. కానీ కొన్నిసార్లు శ్రమని మనం ఎలాగ కొని తెచ్చుకుంటామంటే, మనం ఇందాక చెప్పినట్టు మార్గాల్ని తెరుస్తున్నాం, అపవాదికి చోటిస్తున్నాం. 28వ వచనం, అయితే శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. అయితే మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లును ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచక ఉండిరి. ఈరోజు మన పరిస్థితి లాగానే ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారేమో. మత్తుల వలె, ఏంటి అర్థం కావట్లేదు. మత్తులో ఉన్న వారిని చూడండి, వారిని పలికిన అని అంటారు కదండి. ఈరోజు చాలామంది శ్రమలో ఉండి ఎవరైనా ఒక మంచి మాట పలికితే ఏముంది లేండి అంటే మత్తులు, ఆ శ్రమలో శ్రమ అనే మత్తులో ఉన్నారేమో. ఆ శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, వేదన వెంబడి వేదన వస్తానేది. ఇంకా మత్తులైపోతారంట. మత్తులో ఉన్న వారి వల్ల ఇటు అటు దొరుకుచున్నారంట, తిరుగుతున్నారంట, కొట్టుకొని పోతున్నారంట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, 28th verse మరొకసారి, శ్రమకు తాళలేక, అంటే శ్రమను ఇంకా తట్టుకోలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈరోజు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఇటు అటు తోచక తూలుచూ ఉన్నారా? ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అయినను క్రై అవుట్ టు మీ, ద స్టార్మ్ దట్ యు ఆర్ ఇన్, దట్ స్టార్మ్ ఇస్ పర్మిటెడ్ బై గాడ్. ఈరోజు ఇందాక దేవుడే సెలవిచ్చాడండి ఆ తుఫాను, దేవుడే సెలవిచ్చాడు ఆ తుఫాను, దేవుడే ఆజ్ఞాపించాడు, దేవుడే అనుమతించాడు. ఈ శ్రమలో మీరు చేయాల్సింది ఏంటిదంటే, మనము చేయాల్సింది ఏంటిదంటే మొరపెట్టాలంట. ఆయన మహిమ కోసం మనల్ని శ్రమల గుండా నడిపిస్తున్నాడేమో, ఆయన మనల్ని ఇంకను ఆయనలాగా చేయడానికి మనల్ని శ్రమల్లో నడిపిస్తున్నాడేమో, లేకపోతే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, ఎత్తైన స్థలానికి, లేకపోతే ఒడ్డుకు చేర్చడానికి మనల్ని ఆ తుఫాన్ లాంటి శ్రమల్లో నడిపిస్తున్నాడేమో. దేవుడు అంటున్నాడు, అటువంటి టైంలో కూడా మీరు ఏం చేయాలంటే నాకు మొరపెట్టాలి. ఈరోజు ఎటు తోచని పరిస్థితి, ప్రార్థన చేయడానికి కూడా మనసు రావట్లేదా? ప్రార్థన చేయడం ఇంకెంతకాలం అదే ప్రార్థన చేయమంటారండి? ఎన్ని సంవత్సరాలు చేయమంటారు? ఎన్ని నెలలు అని ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్నారా? విసిగిపోయి ఉన్నారా? అయ్యో ఇంకా అవ్వదే, దేవుడు చెయ్యడే, మాట్లాడే, జవాబు ఇవ్వడే, అసలు వదిలేసుకుంటానని చాలామంది వదిలేసుకుంటున్న పరిస్థితిలో ఉన్నారేమో. మేబీ యూఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ గివింగ్ అప్. డోంట్ గో టు దట్ పాయింట్, టు దట్ ఎక్స్ట్రీమ్ వెర్ యూ ఆర్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళక, ప్రార్థన వచ్చినా రాకపోయినా, మూడున్నా లేకపోయినా, చేయాలని మనసున్నా లేకపోయినా, దేవా కృతజ్ఞతాస్తుతులని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో వాక్యమైన చదవండి. ఏం ప్రార్థన రాకపోతే కనీసం ఆయన చేసిన మేలను బట్టి ఆయన స్తుతించండి.